హెచ్చరిక. నిన్న ఫారెస్ట్లో జరిగిన పోలీస్ రెడ్ శాండిల్ స్మగ్లర్ల మధ్య ఎన్కౌంటర్లో స్మగ్లర్లు కొంతమంది హతమయ్యారు. కొంతమంది పోలీసులను కూడా స్మగ్లర్ల చేత చంపబడ్డారు. అడవిలో ఎర్రచందనం అక్రమ రవాణా అవుతుంది. ఇది చట్టరీత్యా నేరం. దళారీ స్మగ్లర్ల మాటలు విని డబ్బులకు ఆశపడి ఎర్రచందనం చెట్లని నరకడానికి కూలీలుగా పోకూడదని ప్రభుత్వం షూటర్ సైడ్ ఆర్డర్ జారీ చేసింది. అందువలన ఫారెస్ట్లోకి ఎర్ర కూలీలు పోకూడదని, చెట్లు నరకరాదని ఫారెస్ట్ అధికారుల హెచ్చరిక. రే సోము ఏంట్రా? రే మనకు పని దొరికిందిరా. మాకు మా పొలంలోనే సగం పని సరిపోతుందిరా. రోజు ఉండే పనే కదరా, వారానికి 30,000 ఇస్తారంట. పోదామా? పాపం మా అమ్మ రోజు నా కోసం కష్టపడుతుంది. ఎలాగైనా మా అమ్మని సుఖపెట్టాలి. సరేరా, నేను వస్తానురా. ఏ పనిరా అది? అదేరా, చెట్లను నరకడం. అది అడవి సంపద కదరా, ఫారెస్ట్ వాళ్ళకి తెలిస్తే? అదంతా వాళ్ళు చూసుకుంటారా, మనకు సంబంధం లేదు. మన కూలి మాత్రం మనకిస్తానన్నారు. ఇది ఏదో తేడాగా ఉందిరా. నేనొక్కడనే కాదురా, మొత్తం 20 మంది. అలా అయితే నేను వస్తారా? సరే, నేను మళ్ళీ వస్తారా. ఏం పెద్దమ్మా, సోము ఉన్నాడా? నా అమ్మకి ఏం చెప్పి వెళ్ళాలబ్బా? మా అమ్మకి ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోవాలా. అమ్మ, నేను పనికి పోతున్నానమ్మా. అదేంట్రా, మన పొలంలో ఇంత పని పెట్టుకుని బయట పనికి వెళ్తానంటావు? ఈ పనికి పోతే 30,000 డబ్బులు వస్తాయమ్మా. అంత డబ్బులు వచ్చే పని ఏందిరా? అదేమ్మా, చెట్లను నరకడం, లారీకి ఎక్కించడం. అది మన అడవి సంపదరా. ఒరే, చెట్లు నరకడం అంటే మనం చంపుకోవడమేరా. మనకు ప్రాణవాయువు చెట్లు ఉన్నంత వరకేరా. అసలే ఈ ఎండలకి సగం సచ్చి బతుకుతున్నాం. ఉన్న కాస్త చెట్లను నరికేసుకుంటూ పోతే ఉన్న ప్రాణం కూడా పోతుందిరా. చెట్లనేదే లేకపోతే భూమి మీద దేనికి ప్రాణం ఉండదురా. మనకు సూర్యుడి వలన చంద్రుడి వలన ఎలా చీకటి వెలుతురు వస్తుందో అలాగే ఈ చెట్లు మనకు నీడ గాలి ఇస్తుందిరా. మనం తినే పండ్లు ఆహారం ఈ చెట్టు నుండి వచ్చినయేరా. ఈ చెట్ల వలన మనకు ఔషధాలు తయారవుతాయి తెలుసా? అది కాదమ్మా, వాళ్ళు అడవి కట్టలు కొట్టాలంట. వారమే కదా, మనకున్న సమస్యలు తీరుతాయమ్మా. దళారుల మాటలు విని మోసపోకండిరా. ఒరే, వాళ్ళు మీకు డబ్బు ఆశ చూపిస్తారా. ఒరే, మీరు తెలుసుకోండిరా. అదేం లేదమ్మా, నేను ఒక్కనే కాదు, మొత్తం 20 మంది. అందరితో పాటు పనికి పోయేస్తానమ్మా. వద్దురా, మనకుండే పనులు చాలురా. అత్యాశకు పోకండిరా. అబ్బా, నువ్వు ఎప్పుడు ఇంటేనమ్మా, నేను బాగుపడతానంటే ఒప్పుకోవు. పోనీలేవే, అందరితో పాటు వచ్చేస్తాడు. మా మంచి అవ్వ. సరే అమ్మా, వెళ్ళొస్తా. అయ్యో, వీడు చెబితే వినేవాడు కాదమ్మా. అందరూ వచ్చారా? మీకు చెప్పినట్టుగా వారం పని ఉంటుంది. ఒక్కొక్కరికి 30,000 రూపాయలు ఇస్తాం. మీరు చేయాల్సిందల్లా టయానికి సరుకు డెలివరీ చేయడమే. అడవిలో మీకు అన్ని సదుపాయాలు. అడవిలో రంగడు అనేవాడు ఉంటాడు, అన్నీ వాడే చూసుకుంటాడు. మిగతా విషయాలన్నీ అన్న మాట్లాడతాడు. తమ్ముళ్ళు అందరూ బాగుండారా? అందరికీ డబ్బులు అందిందా? మీకోసం ఏమైనా చేస్తాం, మీకేం భయం లేదు. అన్నీ మేము చూసుకుంటాం. ఫారెస్ట్ ఆఫీస్ గురించి భయపడద్దండి. రాజకీయం బలం మాకుంది, మీరేం భయపడద్దండి. రెడీ, వీళ్ళకి ఏం కావాలన్నా అన్నీ సమకూర్చు. సరేనా? రోజు రాత్రికి అందరూ బయలుదేరాలా? రెడీగా ఉండండి. మళ్ళీ ఇలా రా.
అన్న వస్తున్నా. చెట్లకన్నిటికీ మార్కే, ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్లకు నొప్పి చెప్పి. అలాగే ఒరే చెట్లు నరకడం అంటే మనం చంపుకోవడమేరా? రే మామ, ఇది రెడ్ శాండిల్ రా. తెలుసురా, అన్న చెప్పిన పని కానీరా. అన్నన్న ఫారెస్ట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అడవిలోకి ఎంటర్ అయ్యారంట, మన వాళ్ళకి చెప్పన్నా. నమస్తే అన్న. నేను చెప్పేది జాగ్రత్తగా అయినో. అన్న చెప్పనా. ఫారెస్ట్ ఆఫీసర్ అయిన నుండి దిగారంట, జాగ్రత్తగా ఉండండి. అన్న వాళ్ళు ఎలాగైనా దారి మళ్ళించండి, అడ్డొస్తే చంపేయండి. 2 కోట్ల డీలు తేడా వచ్చిందో ఒక్కొక్క నరికేస్తా, జాగ్రత్త. అది నేను చూసుకుంటాలేనా. ఎలాగైనా సరుకు డెలివరీ ఇవ్వాలి, గుర్తుపెట్టుకో. అంతా రెడీగా ఉండండి. ఫారెస్ట్ స్పెషల్ ఆఫీసర్లు వచ్చారంట, వీళ్ళంటి కాంచి చంపేయండి. ఎట్టయినా సరే మన సరుకు డెలివరీ అవ్వాలి. వెళ్ళండి వెళ్ళండి. మనం ఇప్పుడు ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామంటే నిన్న రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అదెందుకో మీకు కూడా తెలుసు. దీంతో మనపై అధికారులు మనపై నమ్మకంతో అదనపు బాధ్యత అప్పగించారు. ఈ రెడ్ శాండిల్ అక్రమ రవాణా చేసే ముఠాలను మనం ఎలాగైనా పట్టుకొని చట్టానికి అప్పగించాలి. చూడండి, ఈ అడవిలో అణువణువున స్మగ్లర్ల దగ్గర చాలామంది మనుషులుంటారు, వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి. సో మీరు బీ అలర్ట్, ఓకే? ఈ ఆపరేషన్ ఎలాగైనా సక్సెస్ కావాలి. ఇది మనకి పైనుంచి వచ్చిన ఆర్డర్స్. సో బీ కేర్ఫుల్, ఓకే? ఒక్కొక్కరు ఒక్కొక్క వైపున వెళ్ళండి. నౌ యూ కెన్ డిస్పర్స్. చెప్పన్నా. ఫారెస్ట్ వాళ్ళు వచ్చిండారంట, ముమ్మరంగా గాలిస్తున్నారు. నువ్వు వెళ్ళి మన సరుకుని లారీలకి ఎక్కించి జాగ్రత్తగా పంపు. అన్నీ నేను చూసుకుంటాలే, మీరు రిలాక్స్గా ఉండండి. కమాన్ కమాన్, ఆగండి. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. బీ కేర్ఫుల్. షట్. పారిపోండి పారిపోండి పారిపోండి. నేను చెప్పాను ఫారెస్ట్ వాళ్ళు వస్తారని. అలా పారిపోదాం. ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి.
మా అమ్మ నాన్నకి నేను ఒక్కడనే కొడుకుని సార్, చంపకండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మా పోలీసుల్ని రాళ్లతో కొట్టి దారుణంగా చంపేస్తారా? మా అమ్మ నాన్న అనాథలు అవుతారు సార్, చంపొద్దండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారా, వాళ్ళ అనాథలు అయిపోర్రా? అనవసరంగా ఈ పనికి వచ్చాను. ఈ డబ్బు వద్దు, ఈ పని వద్దు. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తే చాలరా దేవుడా. హ్యాండ్స్ అప్, డోంట్ మూవ్. కదిలామంటే కాల్చి చంపేస్తా. సార్ 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 నన్ను చంపదండి సార్, నాకేం తెలియదు సార్, నేను పని కోసం వచ్చాను సార్. సార్ సార్ ఏ గన్ను తీసుకొని కాల్చరా, ఎక్కరా గన్ను ఎత్తుకొని కాల్చరా. అమ్మో నేను చంపానన్నా, నాకు నీ పని వద్దు, నీ డబ్బు వద్దు, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఆగరా రే. అమ్మా Come on, move, 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 move. కూర్చో, మోకాళ్ళ మీద కూర్చో, కూర్చో, మోకాళ్ళ మీద కూర్చో. ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపొద్దు. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నాకు భార్య బిడ్డలు ఉన్నారు, నన్ను చంపొద్దు. రేయ్ రేయ్, నీలాంటి దొంగలకే ఇంత ప్రేమ ఉంటే నీతి నిజాయితీని నమ్ముకున్న మాకు, మా భార్యల పైన, మా బిడ్డల పైన మాకెంత ప్రేమ ఉండాలిరా. ఈ సంపద కోసం, మన దేశం కోసం, ఈ ప్రజల కోసం రాత్రింపగళ్ళు తిండి ఆహారం లేకుండా డ్యూటీ చేస్తున్న మమ్మల్ని ఈ అడవి సంపదని దోచేదే కాకుండా మా పోలీసుల్ని చంపేస్తారా? పొట్ట కూటి కోసం వచ్చిన కూలీల్ని ఏమార్చి చంపేస్తారా? మూలకర్త అసలు తిమింగలం ఎవరు? సార్ సార్ నన్ను చంపొద్దండి సార్, నేను చెప్పేస్తాను. చెట్లను నరగడం తప్ప వేరే పని దొరకదురా మీకు? అత్యాసకపోతే ఇలా చేస్తారా? సార్ తుపాకులు తీసుకురా. Hands up! లేండ్రా, పైకి లేండ్రా. Hands up! Hands up! You're under arrest. చూశారు కదా, అడవి సంపదను దోచుకునే వారికి ప్రాణముప్పు తప్పదు. దళారుల మాటలు విని డబ్బాసు చూపించి నిరుపేదలైన కూలీల ప్రాణాలతో చెలగాటమాడుతారు. నిత్యం ప్రజల కోసం పాటుపడే రక్షక భటులు అటు అడవి సంపదను దోచుకునే స్మగ్లర్ల మధ్య ఈ మారణ హోమంలో ప్రజల రక్షణ కోసం ప్రాణాలు వదిలిన అమరవీరులు, మనల్ని రక్షించే ఈ రక్షక భటులు. ఈ పెనుగులాటలో ఈ దళారుల మాయలో పడిన కూలీలు, పొట్టకూటి కోసం వచ్చిన ఈ కూలి మనుషులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందుకే అత్యాశకు పోతే ప్రాణ నష్టం జరుగుతుంది. దేశాన్ని శత్రుసైన్యం నుంచి కాపాడుకోగలిగిన మనం మన జాతి సంపదను కాపాడుకోలేమా? వృక్షో రక్షితి రక్షితః.